మీ పిల్లలు మ్యాథ్స్ సైన్స్ లో డల్ గా ఉన్నారా? 100% మార్క్స్ కావాలంటే ఆన్లైన్ ట్యూషన్ ట్యుటోరిక్స్ లో జాయిన్ అవ్వండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్నారు. సాక్షాత్ ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ సీఎం గారు సినీ పరిశ్రమని సుత్తిమెత్తంగా తన లెటర్ల ద్వారా బాణాలు సంధించాడు అనుకోవాలా. ఇప్పటికి ఇన్నాళ్ళకి వాళ్ళు మేల్కొన్నట్టు కనపడింది. దాదాపు 30 మంది ఉభయ తెలుగు రాష్ట్రాల సినీ ప్రముఖులు హైదరాబాద్ నుంచి ఉమ్, చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని కలవటానికి ఈ నెల 15 వాళ్ళకి అపాయింట్మెంట్ వచ్చింది. ఎందుకంటే వాళ్ళ సమస్యలు ఉన్నప్పుడు సమస్యలు ప్రభుత్వంతో చర్చించాల్సిన పోయి వీళ్ళు థియేటర్ల బంద్ అని కాల్ఫర్ చేయటం, రిటర్న్ గిఫ్ట్కి థ్యాంక్స్ అని చెప్పి పవన్ కళ్యాణ్ గారి లెటర్ సంధించిన మరుక్షణం ఒక్కొక్కళ్ళ కోసాలు కదిలిపోయినాయి. ఆ నలుగురు ఎవరు సినిమా పరిశ్రమలో ఆ థియేటర్లన్నీ వాళ్ళ చేతిలో ఎందుకు నేను ఒక్కొక్కరుగా బయటపడి చెప్పగలిగారు. తర్వాత మెరుగైన వసతులు కావాలి థియేటర్లో. పాప్కార్న్ రూ. 300 కాదు, సమోసా రూ. 50 రూ. 100 కాదు. బేసిక్గా ప్రేక్షకుడు, సినిమా ప్రేక్షకుడు హ్యాపీగా ఫ్యామిలీతో వచ్చినప్పుడు హ్యాపీగా సినిమా చూసి తినుబండారు కూడా నాణ్యత గల తినుబండారు ఉండాలి, తక్కువ రేట్లకు ఉండాలని చెప్పేసి, ట్రాఫిక్ కూడా అదే, లోపల ఏదైతే పార్కింగ్ కూడా ఫీజులు తీసుకోకూడదని చెప్పేసి మొత్తం కూడా ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ గారు చూపించిన చొరవకి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సినిమా పరిశ్రమ ఉలిక్కి పడింది. ఆయన ఉన్నదే చెప్పాడు, లేనిదేం చెప్పాల. ఎందుకంటే ఆయన సినిమా నటుడి నుంచి రాజకీయాల్లో ఎమర్జ్ అయ్యాడు. ఈరోజు డిప్యూటీ సీఎంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కాకుండా దేశ రాజకీయాలు క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. కాబట్టి సీఎం గారు కూడా అపాయింట్మెంట్ ఇచ్చారు. వాళ్ళు మొత్తం 30 మంది యాజ్ సినిమా ఫోటోగ్రఫీ కావచ్చు, డిప్యూటీ ఆయన చేతిలోనే ఉన్నది, కందులు దుర్గేష్ గారి చేతిలో. తర్వాత పవన్ కళ్యాణ్ గారిని సంప్రదించారు. పవన్ కళ్యాణ్ గారు సీఎంతో, చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి ఉండవల్లిలో సాయంత్రం 4 గంటలకి 15వ తారీఖు ఆదివారం సినిమా పరిశ్రమకు చెందిన ముఖ్యులు 30 మందికి అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఆ 30 మంది రేపు వెళ్ళబోతున్నారు. వాళ్ళందరినీ కూడా పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో, కందులు దుర్గేష్ గారు సినిమా ఫోటోగ్రఫీ టూరిజం మంత్రి, ఆయన యొక్క ఇదిలో ఈ 30 మందిని ఉండవల్లి పవన్ కళ్యాణ్ గారు స్వయంగా తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు గారితో కలిసి ఒక మీటింగ్ ఏర్పాటు చేసి, ఏంటి ఆంధ్రప్రదేశ్లో షూటింగ్లు చేసుకోవడానికి అనువైన ప్లేసులు ఉంటే ఎందుకు చేసుకోలేకపోతున్నారు, ఎటువంటి ఫెసిలిటీస్ వాళ్ళ సినిమా పరిశ్రమ ఆ, కల్పించాలి. ఎందుకంటే సినిమా టికెట్లు రేట్లు రిలీజ్ అయినప్పుడు వాళ్ళ నిర్మాతలు వచ్చి రేట్లు పెంచుకోమని అడగటం కాదు. మిగతా సినిమాలు అన్నీ ఒకటే, చిన్న సినిమాలు పెద్ద సినిమాలు ఒకటే విధంగా చూడాలనేదే పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆకాంక్ష. అదేవిధంగా హరిహర వీరమల్ని ఆపాలని అనుకున్నారనేది మేము ఎవరో అంత ధైర్యం చేయమని దిల్రాజుతో సహా, అల్లు అరవింద్ గారు అందరూ చెప్పాడు, సునీల్ నారాయణ, దగ్గుబాటి సురేష్ గారు ఇంకా స్పందించాల. ఆయన చేతిలో కూడా చాలా థియేటర్లు ఉన్నాయి. ఏదేమైనా కానీ ఒక 15వ తారీఖు జరగబోయే ఈ యొక్క చిత్ర పరిశ్రమకు సంబంధించిన ఈ సమావేశం అనేది అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. 14వ తారీఖు గద్దర్ అవార్డ్స్ తెలంగాణ జరుగుతున్నాయి. 15వ తారీఖు సాయంత్రం 4 గంటలకి ఉండవల్లిలో ఏం జరగబోతుంది, సినిమా పరిశ్రమలతో వీళ్ళందరితో పవన్ కళ్యాణ్ గారు, సీఎం గారు చంద్రబాబు గారు ఏం మాట్లాడబోతున్నారు అనేది ఉత్సుకత అందరిలోనే ఉంది. ఎందుకంటే మనం తిరుపతి చూసాం, శేషాచల కొండల కానించి మనం తీర ప్రాంతం, గుజరాత్ తర్వాత ఎక్కువగా 974 కిలోమీటర్ తీర ప్రాంతం ఉంది. తర్వాత సముద్ర తీర ప్రాంతం పాటు గోదావరి జిల్లా అందాలు ఉన్నాయి. మారేడుమిల్లి మనం చూసాం, పుష్ప లాంటి సినిమాలు కూడా ఎప్పుడు చాలా సినిమాలు అక్కడ అటవీ ప్రాంతాలు తీశారు. భవానీ ఐలాండ్లో ఉంది. ఇన్ని ప్రకృతి రమణీయమైన ప్రదేశాలు ఆంధ్రప్రదేశ్లో ఉంటే, ఆంధ్రప్రదేశ్లో రామోజీ ఫిలిం సిటీ లాంటి ఆ ఫిలిం సిటీ ఎందుకు లేదు ఇన్నాళ్ళు? ఎందుకు చొరవ చూపులు చెప్పారు? విశాఖపట్నంలో ఒక్క స్టూడియో ఎందుకు ఉంది, మిగతా ఎందుకు లేవు? మిగతా స్టూడియోలు కూడా కట్టడానికి కొంతమంది ప్రపోజల్స్ తీసుకొస్తున్నారు. ఇవన్నీ కూడా చూసి మరి ఏమి నిర్ణయం తీసుకోబోతున్నారు? ఆంధ్రప్రదేశ్లో సినిమా పరిశ్రమకి ఒక రకంగా మంచి రోజులని మనం చెప్పుకోవాలి. రేపు 15వ తారీఖు ఏం జరగబోతుంది? ఎందుకంటే అన్నీ మంచి జరగాలని మనం కోరుకుందాం. ఎందుకంటే ప్రేక్షకుడు 3 గంటల సినిమా చూడాలంటే హ్యాపీగా పోయి కుటుంబంతో సహా చూడాలి. అన్ని నాణ్యత ప్రమాణాలు ఉండాలి. సినిమా థియేటర్లో కూడా మౌలిక సదుపాయాలు సరిగ్గా ఉండాలనేది అందరి ఆకాంక్ష. కాబట్టి గత 5 సంవత్సరాల్లో సినిమా పరిశ్రమను ఇబ్బంది పెట్టినట్టుగా ఈ కూటమి ఇబ్బంది పెట్టే పరిస్థితి లేదు. కాబట్టి ఆహ్లాదకరమైన వాతావరణంలో రేపు 15వ తారీఖు సాయంత్రం 4 గంటలకి ఉండవల్లిలో గౌరవనీయులను చంద్రబాబు నాయుడు గారి నివాసంలో పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ఈ 30 మంది బృందం సమావేశం అవటం ఒక ఆహ్వానించదగ్గ పరిణామంగా మనం చూడాలి.